పేరు పేరు గంగాధర్. గంగాధర్ గారు, ఈ తూర్పుని అదే పశ్చిమ నియోజకవర్గానికి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు మీరు? మేము వైఎస్ఆర్ అంటేనే అభిమానము. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పథకాలు కానీ ఇవన్నీ బాగానే వచ్చినాయి మాకి. అదేనండి, టీడీపీ తరఫున టీడీపీ వచ్చినప్పుడు మాకు ఏది లేవు. ఇప్పుడున్న ప్రభుత్వమే బాగా జరిగింది. అయితే ఇక్కడ రజనీ గారు ఓ పక్కన మాధవి గారు, వీళ్ళిద్దరి మధ్యన ఎవరు వస్తే మంచి జరిగిద్దని? మాకు రజనీ గారు వస్తేనే పనులు పోయారు. ఎందుకని? అదే ఆమె వచ్చి ఇప్పుడు మన పోయిన గత 5 సంవత్సరాల నుంచి ఆమె పనులు బాగానే చేసినారు. అందుకని ఆమె వస్తేనే ముఖ్య అవుతుంది. అంటే ఇక్కడ గుంటూరు 2 అనేది టీడీపీ కంచుకోట అనేసి వింటున్నాం. మరి ఈసారి ఎలా ఉంటుంది ఇక్కడ పోటీ అనేది? సరే, ఇక్కడ ఈసారి కూడా వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ కింద చెప్తున్నారు మీరు? లేదు, అక్కడ జగన్ చేసిన పనులు అట్లా ఉన్నాయి. ఆయన చేసే పథకాలు కానీ ఈ పేదలకి అన్ని పథకాలు నేరుగా అందుతున్నాయి, దళారులు లేకుండా. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఏ పనులు కావాలన్నా దళారులను పట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఆ దళారులకు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలోకే చేరుతున్నాయి. అందుకని ఈ ప్రభుత్వమే బాగా నచ్చింది. నమస్తే అమ్మ, మీ పేరు? శంకరమ్మ, గురుం శంకరమ్మ. శంకరమ్మ గారు, ఎవరు మీకు ఎవరు వచ్చి మంచి చేసేది అనుకుంటున్నారు? జగన్ వస్తేనే మాకు మంచి చేసేది. ఎందుకమ్మా? ఏంటంటే పింఛన్ ఇంటికాడ వస్తున్నారు మన హాస్పిటల్లోకి. బియ్యం కూడా బండి ఇంటికాడ పంపిస్తా, అన్ని మేలు చేస్తున్నారు. దేనికైనా ఎక్కడికైనా సత్యాలయం ఒకటి పెట్టారు, దగ్గర ఉంది నాకు కాబట్టే పోతాం. దేనికైనా వాళ్ళకు అనుకుంటానికి బాగుంది. ఏరేది ఉద్దేశం మాకు లేదు, మాకు జగనే కావాలా. ఇక్కడ గల్లా మాధవి, ఇటుపక్క రజనీ నిలబడ్డారు. వీళ్ళిద్దరు ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నావు నువ్వు? మరి రజనీ వస్తేనే మంచిది. ఎందుకని? అంతే, మాకు మేలు చేసేది ఆమె. అంతే, మొదటి కానించి అనుకుంటానే ఉన్నాను. మనోహర్ ఉన్నప్పుడు మాకు మేలే చేశారు, ఇప్పుడు ఆమె వస్తే కూడా మేలు చేస్తుంది అని అనుకున్నాను. అంతే, అన్నిందిగా అమ్మాయి మాట కూడా ఒకటే. ఆమె చెప్పిన మాట మేము చెప్పుకున్నాం.